హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హాస్పిటల్ స్టాఫ్ అన్నెసరీగా గన మీకు చార్జెస్ వేస్తే క్లెయిమ్స్ డాక్టర్ దాన్ని డిఫీట్ చేస్తారనమాట. మీ తరపున వాదిస్తాడు ఏమనంటే మీరు అన్నెసరీగా ఎక్స్ట్రా చార్జెస్ పే చేశారనేది. అందులో మీరు నెట్వర్క్ హాస్పిటల్లో కన్నా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మొత్తం క్యాష్లెస్ కాబట్టి సో యాజ్ పర్ ఎంఓయు అంటే వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారంగా ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవల్ ఇస్తుంది. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఏం చేయనీకి ఉండదు అనమాట. అదే మీరు రియంబర్స్మెంట్ కి వెళ్ళినారనుకోండి, అక్కడ ఎంఓయు అంటే అగ్రిమెంట్ ఉండదు కదా హాస్పిటల్ కి ప్లస్ ఇన్సూరెన్స్ కంపెనీకి. సో ఫస్ట్ మీరు పే చేస్తారు, మళ్ళీ రియంబర్స్ కి వెళ్తారు. ఆడ ట్విస్ట్ ఏమొస్తుందంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రీజనబుల్ అమౌంట్ మాత్రమే మీకు రియంబర్ చేస్తారు. కానీ మీరేమనుకుంటారు, ఇన్సూరెన్స్ కంపెనీదే ఫ్రాడ్ అని మీరు అనుకుంటారు. మీ అమాయకత్వాన్ని యూజ్ చేసుకొని హాస్పిటల్ స్టాఫ్ అన్నెసరిగా ఎక్స్ట్రా కలెక్ట్ చేశారనమాట. సో మీరు తెలివిగా ఇక్కడ ఏం చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ప్రతిదీ నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ క్యాష్లెస్ కాబట్టి మహా అయితే ఒక 2 to 3 hours టైం వేస్ట్ అవుతుంది, కానీ మీ చేతి నుంచి రూపాయి పడకుండా సింపుల్ గా బయటకు వస్తుంది.